హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 15 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినిద్దామా? డాక్టర్ శ్రీనివాస్ భార్య శ్రీదేవి మరొక గ్లాస్ జ్యూస్ ఇవ్వనా అంది ప్రియవంక చూస్తూ. ఇవ్వండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నట్లు ఉన్నాను, కానీ బాగా నీరసంగా ఉంది అంది ప్రియ. అలా అయితే మీరు కాసేపు రిలాక్స్ కండి, నేను ఓ గంటకి మిమ్మల్ని కలుస్తాను అన్నాడు శ్రీనివాస్. అవసరం లేదు, నన్ను చెప్పనివ్వండి, నా ఆలోచనలన్నీ మీకు తెలియడం మంచిది అంది ప్రియ. అయితే ఓ 2 నిమిషాలు ఆగు, జ్యూస్ తీసుకుని వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది శ్రీదేవి. హాస్పిటల్లో ప్రమాదం ఉందని మీ ఇంట్లో ఉంచినట్లు చెప్పారు. ఏమిటా ప్రమాదం? నేను గతంలో కూడా 2-3 సార్లు హాస్పిటల్కి వచ్చాను కదా అంది ప్రియ. నీ జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనలకు కేకేఆర్ హాస్పిటల్స్ అధినేత కనకారావుకు ఏదో తెలియని సంబంధం ఉందనిపిస్తోంది. ముందు చెప్పడం పూర్తి చేయి, దానిని బట్టి నేను ఒక అభిప్రాయానికి వస్తాను అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. ఇంతలో శ్రీదేవి ఒక గ్లాస్లో జ్యూస్ తీసుకుని వచ్చి ప్రియ చేత తాగించింది. ఒంట్లో కాస్త శక్తి వచ్చినట్లు అయింది ప్రియాకి. డాక్టర్ శ్రీదేవికి థ్యాంక్స్ చెప్పి మళ్ళీ చెప్పడం కొనసాగించింది. ఖచ్చితంగా హన్సికకు ఏదో ఆపద కలగబోతోందని నా 6th సెన్స్ చెబుతోందనిపించింది. గతంలో నా మీద మా మయనమామ అత్యాచార యత్నం చేసినట్లు, అది విఫలం కావడంతో హత్యా ప్రయత్నం చేసినట్లు నాకు భ్రమ కలిగింది. కానీ అదే విషయం తన స్నేహితురాలు భార్గవి విషయంలో నిజమైంది. తన మేనమామ ఆమెను హత్య చేశాడు. ఇప్పుడు తరుణ్ నన్ను చంపబోతున్నట్లు అనిపించింది. మరి హన్సిక భర్త చేతిలో చనిపోనుందా? ఆమె భర్త అమెరికాలో ఉన్నాడు కదా, ఒకవేళ అతను ఇండియాకు ఏమైనా వచ్చాడా? ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాను. మర్నాడు ఉదయం లేవగానే హన్సికకు ఫోన్ చేయడానికి ట్రై చేశాను, కానీ తన నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. నేను తరుణ్ రిసార్ట్కి బయలుదేరాము. దారిలో మీరు పనిచేసే కేకేఆర్ హాస్పిటల్ కనిపించింది. మీరు గుర్తుకు వచ్చారు. ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనిపించింది, కానీ తరుణ్కి ఏమని చెప్పాలి? నా మానసిక స్థితి గురించి అతనికి అనుమానాలు రేకెత్తించడం ఎందుకు అనిపించింది. అర్ధరాత్రి సమయంలో కిటికీ బయట నుండి హన్సిక నన్ను పిలిచినట్లు అనిపించింది. తరుణ్ మంచి నిద్రలో ఉన్నాడు. వెంటనే బయటకు వెళ్ళాను. హన్సిక పక్క కాటేజ్లోకి వెళ్ళడం గమనించాను. వేగంగా ఆ కాటేజీని సమీపించాను. తలుపు తట్టాను. చేతికి ఏదో తడిలా తగిలింది. టెన్షన్లో నేను అది పట్టించుకోలేదు. ఒక యువకుడు తలుపు తీశాడు. ఇంత రాత్రిపూట పక్క కాటేజ్ వాళ్ళను డిస్టర్బ్ చేయడమేంటని విసుక్కున్నాడు. నేను తిరిగి వచ్చేటప్పుడు తరుణ్ నా కోసం వెతుకుతూ కనిపించాడు. ఇందాక అతను నిద్ర నటించాడా? ఏమీ అర్థం కాలేదు. ఇప్పుడు నేను అతనికి కనిపిస్తే చంపేస్తాడా? అప్పుడు చూసుకున్నాను నా చేతికి అంటిన రక్తపు మరకలను. వేగంగా కాటేజీలోని గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్నాను. కొద్ది క్షణాలకే తరుణ్ వచ్చి ఏమైంది ప్రియా అంటూ తలుపు బలంగా తట్టడం ప్రారంభించాడు. హన్సిక చనిపోయిందని చెబితే ఇక నన్ను చంపేసే ఆలోచన విరమించుకుంటాడేమో. ఆ ఆలోచన వచ్చిందే తడవుగా తలుపు తెరిచి హన్సికను నేనే చంపేశాను అన్నాను. ఎక్కడిది అడిగాడు. పక్క కాటేజీలోనేనని చెప్పాను. అతడు వేగంగా బయటకు వెళ్ళాడు. అతను వెళ్ళిన కొద్ది క్షణాలకే రిసార్ట్ మేనేజర్ సందీప్ మా కాటేజీలోకి వచ్చాడు. నేను హన్సికను చంపడం తాను చూశానని చెప్పాడు. మీ మానసిక స్థితి సరిగా లేదు, మిమ్మల్ని తప్పించమని డాక్టర్ శ్రీనివాస్ రికమెండ్ చేయడంతో కనకారావు గారు మాకు చెప్పారు. బయట మీకోసం వెహికల్ రెడీగా ఉంది. మేము తరుణ్తో మాట్లాడి శవాన్ని మాయం చేస్తాము. అతనికి తెలియజేయడం కోసం ఒక స్లిప్ రాసి వెళ్ళండి అన్నాడతను. మరేమీ ఆలోచించకుండా అతను చెప్పినట్లు రాసి బయట నా కోసం వెయిట్ చేస్తున్న వెహికల్లో బయలుదేరాను.
హాస్పిటల్కి చేరగానే వాళ్ళు కనకారావు పేరు చెప్పడంతో వెంటనే అడ్మిట్ చేసుకున్నారు. మీకు కబురు పెట్టారు. స్పృహ తప్పుతున్నా బలవంతంగా మీకోసం ఆపుకున్నాను. మిమ్మల్ని చూడగానే నాకు స్పృహ తప్పింది. తర్వాత నేను కళ్ళు తెరిచినప్పటికీ నాకేం జరిగిందో, మీకేం చెప్పానో, ఇప్పుడు మిగిలిన విషయాలు కూడా చెప్పేశాను అని చెప్పడం పూర్తి చేసింది ప్రియ. కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు డాక్టర్ శ్రీనివాస్. తరువాత తనకు తెలిసిన విషయాలు చెప్పడం ప్రారంభించాడు. మీ స్నేహితురాలు భార్గవి చనిపోయింది కదా, ఆమె మేనమామ నీలకంఠం కనకారావుకు దగ్గరి బంధువు. పోలీసులు నీలకంఠాన్ని అరెస్ట్ చేశాక కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారం రోజులు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఆ తరువాత అతను కనకారావు సహాయంతో బెయిల్ పొందాడు. తన మీద పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చిందో ఆరా తీశాడు. మీ కాలేజీలో మీ స్నేహితులను విచారించాడు. వైజాగ్ టూర్లో నీకు కలిగిన భ్రమ గురించి అతనికి తెలిసింది. ఆ విషయాలన్నీ కనకారావుకు చెప్పాడు. నీకేమైనా జరగబోయేవి ముందుగా తెలుసుకునే శక్తి ఉందా అని నన్ను అడిగాడు. ఒకవేళ అలాంటిదేమైనా ఉంటే నిన్ను తన అదుపులో పెట్టుకొని ఏదో ఒక రకంగా ఉపయోగించుకోవచ్చు అని అనుకున్నాడు. విషయం గ్రహించిన నేను అది కేవలం కాకతాళీయమేనని అతనికి చెప్పాను. అయినా నన్ను అప్పుడప్పుడు నిన్ను కలిసి ఇలాంటి సంఘటనలు మరేమైనా జరిగాయేమని తెలుసుకోమని చెప్పాడు. ఇక మీ పెదనాన్న తన భార్యకు విటమిన్ టాబ్లెట్లు ఇస్తూ ఉండేటప్పుడు వాటిని వాడవద్దని, అవి ప్రాణానికి హాని చేస్తాయని మీ పెద్దమ్మకు చెప్పావు. నిజానికి ఆ సమయంలో మీ పెదనాన్న గారి పక్క అపార్ట్మెంట్లో ఉండే యువతికి ఆమె భర్త ప్రతిరోజు టాబ్లెట్లు మింగిస్తూ ఉంటాడు. ఒకవేళ అతను ఏమైనా తన భార్యకు హాని చేసే మాత్రలు ఇస్తున్నాడేమోనని అనుమానం వ్యక్తం చేశావు. కానీ ఆమెకు ట్రీట్ చేసేది నా శ్రీమతి డాక్టర్ శ్రీదేవి. ఆ రోజు ఈవిడికి ఫోన్ చేసి ఆ టాబ్లెట్స్ విటమిన్ టాబ్లెట్స్ అని కన్ఫర్మ్ చేసుకున్నాను. ఆ తరువాత వాళ్ళు ఆ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. కొద్ది రోజుల తర్వాత ఆ యువతి గుండెపోటుతో మరణించినట్లు తెలిసింది. ఆమె పేరుతో ₹1,00,00,000 ఇన్సూరెన్స్ ఉంది. ఇన్సూరెన్స్ ఏజెంట్ కనకారావుకు బాగా కావలసిన వ్యక్తి. దీన్ని బట్టి ముందుగానే ప్లాన్ చేసి ఆమె పేరు మీద ఇన్సూరెన్స్ చేసినట్లు తెలుస్తోంది. హాస్పిటల్ ప్రిస్క్రైబ్ చేసిన మాత్రల స్థానంలో స్లో పాయిజన్ లాగా పనిచేసే మాత్రలు ఇచ్చి ఉండవచ్చు. మీ పెదనాన్న గారి పక్క పోర్షన్లోనే ఉంటే జరిగే విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయని వాళ్ళు అక్కడి నుండి ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. ఆశ్చర్యంగా ఉంది. జరిగిన 2 సంఘటనలోనూ కనకారావు ప్రమేయం ఏదో ఒక రకంగా ఉందన్నమాట అంది డాక్టర్ శ్రీదేవి. అంతేకాదు, హన్సిక హత్యలోనూ కనకారావుకు సంబంధం ఉన్నట్లు నాకు అనుమానంగా ఉంది అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. నమ్మలేనట్టు చూశారు ప్రియా శ్రీదేవి ఇద్దరు. లేకుంటే రిసార్ట్లో ఉన్న నిన్ను ఇక్కడికి తీసుకురావడం ఎందుకు? నువ్వే హత్య కాబడినట్లు, ఆ హత్య తరుణ్ చేసినట్లు సందీప్ పోలీసులకు చెప్పాడు. అందుకు కారణం నీ గురించి ఎవరూ వెతకకుండా ఉండడమే. ఈలోగా నీకు కలిగిన భ్రమల గురించి ఒక అవగాహనకు రావచ్చును అనేది కనకారావుకు ఆలోచన అనిపిస్తోంది. అయితే హన్సిక హత్యలో కనకారావు ప్రమేయం ఎంతవరకు ఉందో నా ఊహకు అందడం లేదు అన్నాడు శ్రీనివాస్. హాస్పిటల్లో ఉంటే నాకు ప్రమాదం అని చెప్పారు. అదెలాగా అని అడిగింది ప్రియ అమాయకంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్ కూడా మా కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.